రకరకాల మార్గాల్లో వస్తారు. కొంతమంది మీరు 100 రూపాయలు ఇస్తే మీకు 200% రిటర్న్ వస్తుందని చెప్తారు. కొంతమంది మీ పిల్లలు డ్రగ్స్ కేసులో ఇరుక్కుపోయారు మీరు అని ముంబై నుంచి ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తారు. కొంతమంది మీకు 1000 రూపాయలకే బంగారం ఇస్తామని చెప్పొస్తారు. రీసెంట్గా కూడా మీ సీఏ గారు పట్టుకున్నారు. అట్లా బాగా ధనవంతులు బాగా విద్యావంతులు కూడా ఆశకు పోయేసి 1000 రూపాయలకి బంగారం వస్తుందంటే వాడు దానికి ఏదో ఒక స్టోరీ చెప్తాడు. నాకు భగవంతుడు ప్రసాదించాడు, నేను పొలం దున్నుతుంటే ఆ బంగారం వచ్చింది, దాన్ని ఇల్లీగల్ కాబట్టి నేను మీకు తక్కువ రేటుకి అమ్ముతున్నాను. వాడు కూడా తెలివిగా ఏదో ఒక స్టోరీ చెప్తాడు. సో వీటన్నిటి నుంచి మనం బాడీ నుంచి బయటపడాలంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఏది మనకి ఊరికే రాదు, మోసపోతాం. దాంట్లో తక్కువకి ఎందుకు వస్తుంది, ఏదైనా అంత ఉంటే వాడే చేసుకుంటాడు కదా అని ఒక ప్రశ్న వేసుకోవడం. 2, అతిగా భయపడడం, అతిగా ఆశపడకుండా ఉండడం, అతిగా భయపడకుండా ఉండడం. ఆ 2 పెట్టుకుంటే మనం సైబర్ క్రైమ్ నుంచి దూరంగా జరగగలుగుతాం. ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగింది వెంటనే 1930కి ఫోన్ చేసి మీ డీటెయిల్స్ మీ అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ దాంట్లో ఫీడ్ చేస్తే ఆ అమౌంట్ అనేది ఫ్రీజ్ అవుతుంది. తర్వాత ఇంకో రకంగా ఉంటాయి, అలా భయపెట్టే కాల్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది, మీరు ఓటీపీ చెప్పండి. ఆ 1930 కానీ ఇంకోటి వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ఓటీపీలు అడగరు. మీ ఓన్లీ మీ అకౌంట్ నెంబర్స్ దాంట్లో ఎంటర్ చేయడము, ఆ ట్రాన్సాక్షన్ నెంబర్స్ మాత్రమే అడుగుతారు, ఓన్లీ ట్రాన్సాక్షన్ నెంబర్స్. అలాంటిది మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్కి సంప్రదిస్తే వాళ్ళు కూడా ఇమీడియట్లీ లాట్ చేస్తే మీకు ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, తెలియని వాళ్ళు మోసపోతారు, తెలిసిన వాళ్ళ మన బాధ్యత ఏంటి? మీ గ్రూప్లు, ప్రెస్ గ్రూప్లు, విలేజ్ గ్రూప్స్, రకరకాల లింక్స్ వస్తాయి, రకరకాల ప్రోగ్రామ్స్ వస్తాయి, మల్టీ లెవెల్ ఫ్రాడ్. మీరు 10 మందిని చేర్పిస్తే మీకు 10,000 వస్తాయి. అట్లా రకరకాల గొలుసు మోసాలు ఇవన్నీ చేస్తుంటారు. ఇట్లాంటివి రాగానే మీరు మా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్, అది వాట్సాప్ నెంబర్కి పెడితే ఇమ్మీడియట్లీ అవన్నీ బ్లాక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అలర్ట్నెస్ వల్ల 10 మంది సేవ్ అవుతారు. కాబట్టి అది కూడా కొంచెం బాధ్యతగా గుర్తుపెట్టుకొని మీ దగ్గరికి ఇలా నోటీస్కి వచ్చే స్కామ్స్ కానీ ఇట్లాంటి ఫ్రాడ్స్టర్స్ నెంబర్లు కానీ మనం పంపిస్తే వాళ్ళు ఫ్రాడ్ చేసే ముందే మనం వాళ్ళని ఆపగలుగుతాం.